స్వరూప వాళ్ళండి. ఈరోజు బెల్లం అరిసెలు చేసుకుందాం. ఈ అరిసెలు మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్న పద్ధతిలో చేస్తున్నానండి. అరిసెలు పాత బియ్యంతోనే చేసుకోవాలి. పాత బియ్యంతో చేసుకుంటే మృదువుగా మెత్తగా ఉంటాయండి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఈరోజు కిలోంపావు పాత బియ్యంతో చేసుకుందాం. కిలోంపావు పాత బియ్యం కొంచెం పెద్ద గిన్నెలో వేసి కడగాలి. ఎక్కువ నీళ్లు పోసి 2 రోజులు బియ్యం నాననివ్వాలి. బియ్యం బాగా నానితే అరిసెలు మెత్తగా రుచిగా ఉంటాయండి. ఇలా బాగా నానిన తర్వాత జల్లెడలో వేసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోయాక బియ్యం తడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి. వీలుంటే మిల్లులో మరపట్టించాలి. మరపట్టిస్తే పిండి మెత్తగా ఉండి అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. కిలో బియ్యమే కాబట్టి ఇప్పుడు మన ఇంట్లోనే మిక్సీ చేసుకుందాం. బియ్యం మెత్తగా గ్రైండ్ చేశాక జల్లించుకోవాలి. ఈ బియ్యం పిండి మొత్తం రెండవసారి కూడా జల్లించుకోవాలి. ఎందుకంటే అరిసెలకు బియ్యం పిండి చాలా మెత్తగా ఉండాలి. ఇలాగే మిగిలిన బియ్యం జల్లించగా వచ్చిన నూకలు కలుపుతూ మొత్తం బియ్యం పిండి తయారు చేసుకోవాలి. ఈ పిండి చేతితో గట్టిగా వత్తి ఆరిపోకుండా మూత పెట్టాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. కిలోంపావు బియ్యానికి 1 కిలో బెల్లం సరిగ్గా సరిపోతుంది. పిండి కలుపుకోవడానికి వీలుగా పెద్ద గిన్నెలో కిలో బెల్లం కొంచెం మెత్తగా చేసి వేయాలి. తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసి కలపాలి. బెల్లం తొందరగానే కరిగిపోతుందండి. ఒక్కొక్కసారి బెల్లంలో ఇసుక ఉంటుంది, తప్పకుండా వడకట్టాలి. పాకం చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. పాకం తయారైందా అని గమనిస్తూ ఉండాలి. చిన్న గిన్నెలో నీళ్లు పోసి దగ్గర పెట్టుకుని పాకం నీళ్ళలో వేసి చూసుకోవాలి. కొంచెం గట్టి పాకం నీళ్ళలో వేయగానే ఉండకడుతుంది. గట్టి పాకం రెడీ అయిందండి. ఇప్పుడు ఇలాచీ పొడి వేసి కలపాలి. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే రెడీగా ఉన్న బియ్యం పిండి వేసి కలపాలి. మధ్యలో నువ్వులు వేసి కలపాలి. పాకం జారుగా ఉంటే అరిసెలు నూనె ఎక్కువగా పీలుస్తాయి. పిండి గట్టిగా ఉంటే అరిసెలు పగిలిపోతాయండి. అందుకని చివరిలో జాగ్రత్తగా పిండి పలుచగా గట్టిగా కాకుండా చూసుకుంటూ కలపాలి. మధ్యలో పిండి ఆరిపోకుండా నెయ్యి వేసి కలపాలి. కిలో బెల్లానికి కిలోంపావు బియ్యం పిండి సరిగ్గా సరిపోయిందండి. ఇలా తయారైన అరిసెల పిండి ఆరిపోకుండా పిండి మీద నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టాలి. ఇప్పుడు అరిసెలు చేసుకుందాం. కవర్ మీద నూనె రాసి పలుచగా మందంగా కాకుండా మనకు నచ్చిన సైజులో పిండిని వత్తుకోవాలి. బాండీలో నూనె వేడయ్యాక వేడి నూనెలో వేయాలి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే అరిసెలు చేసుకోవాలి. ఇలా వేగిన అరిసెను అరిసెల చెక్క మీద పెట్టి వత్తాలి. మరీ గట్టిగా ఒత్తితే పిండి బయటకు వచ్చి అరిసె గట్టి పడుతుంది. అందుకని సున్నితంగా వత్తాలి. ఇలా తయారైన అరిసెను చిల్లులు గిన్నెలో వేసుకుందాం. ఈ విధంగా అన్ని అరిసెలు చేసుకోవాలి. నోరూరిస్తూ తింటూ ఉంటే కరిగిపోయే అరిసెలు రెడీ అయ్యాయండి.
అరిసెలు చల్లారాక క్యాన్లో వేసి జాగ్రత్త చేసుకోవాలి. నెల రోజుల వరకు ఫ్రెష్గా రుచిగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునే అన్ని పిండి వంటల్లో అరిసెలే రారాజు. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటాయి.